తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు 13,500 పోస్టులకు నోటిఫికేషన్ వారంలో వేయాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు అక్కడే వదిలేశారని, మిగిలిన రాష్ట్రాన్ని అప్పుడు కుప్పగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపించారు. 9 నెలల్లో తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఎన్ని అని ప్రశ్నించారు. ముఖ్యంగా టీచర్ పోస్టుల అంశంలో పూర్తి నిర్లక్ష్యం వహించారని చెప్పారు. రాష్ట్రంలో వేలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఓవైపు రిటైర్డ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉన్న వారి స్థానాల్లో కొత్త వారిని ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కోసం సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. అమరవీరుల త్యాగ ఫలితం ఇదేనా? సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకేనని లేఖలో ప్రశ్నించారు.